ఒకే ఒక ఆశ ఇదే నా శ్వాస. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూడాలంటేనే చాలా కంపరంగా ఉన్నాయి. దెబ్బలాడుకుంటే బాగా పెరుగుతాయి వ్యూస్. చూసే జనాలందరినీ బకరాలు చేయడం అనమాట. ఒకే ఒక ఆశ ఇదే నా శ్వాస. కరెక్టే కదండి. ఆశ అందరికీ ఉంటుంది కానీ అత్యాశ పడకూడదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూడాలంటేనే చాలా కంపరంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫర్మేటివ్ మెసేజ్లు ఇవ్వకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రెండింగ్ అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీనికంటే అదొక ట్రెండ్. అది అంటే చూసే వ్యూవర్స్ అందరూ కూడా అటెన్షన్ పే చేయాలి. అంటే వాళ్ళకి ఆల్రెడీ తగ్గిపోయింది, వాళ్ళ వ్యూస్ తగ్గిపోయాయి, వాళ్ళ ప్రయారిటీ తగ్గింది, ఇవన్నీ తగ్గాయని గ్రహించి దెబ్బలాడుకుంటే బాగా పెరుగుతాయి వ్యూస్. చూసే జనాలందరినీ బకరాలు చేయడం అనమాట. మళ్ళీ ఒక 2 రోజులు అంతా అయిపోయాక మళ్ళీ నార్మల్ అయిపోవడం. ఈ మధ్యకాలంలో ఒక 4 నెలల నుంచి చూస్తున్నాను నేను. ఈ ఒకరినొకటి తిట్టుకునే ట్రెండింగ్ ఎక్కువైపోయింది యూట్యూబ్ ట్రెండింగ్లో. ఈ ట్రెండింగ్ని ప్రజలందరూ కూడా ఖండించాలంటే అర్థం ఏంటంటే ఇంకా చూడకూడదు. వాళ్ళని చూడకుండా ఉంటే దారిలోకి వస్తారు. ఒక దేని గురించైనా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక పెడితే అది చూడడానికి మీరందరూ ప్రయత్నిస్తే కనుక ఇలాంటి చెత్త గొడవలు ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో రావు. అందుచేత మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. యూట్యూబర్స్ కూడా ఎలా తయారంటే సెలబ్రిటీల కింద తయారవడం, లేదా ఇన్ఫ్లుయెన్స్ కింద అయిపోతారు. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అయ్యాక వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ ఇస్తున్నారు. వీళ్ళకి ఎవరికి తెలియదు, వ్యూవర్స్ ఎవరికి కూడా బెట్టింగ్ యాప్ల గురించి. వాడు ప్రమోట్ చేస్తున్నాడు కదా, వాడు సెలబ్రిటీ చేస్తున్నాడు అని చెప్పి ఆ బెట్టింగ్ యాప్లని డౌన్లోడ్ చేసుకోవడం, బెట్టింగ్లు చేయడం. ఎన్నో జీవితాలు, ఎంతో యువత జీవితం, ముఖ్యంగా మహిళల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి బెట్టింగ్ల వల్ల. మీరందరూ గ్రహించాలి దీని గురించి. వాడు సంపాదన బ్రహ్మాండంగా సంపాదిస్తాడు వాడు దీనివల్ల. ఇంకా దారుణం, ఈ మధ్యకాలంలో సామాన్య యూట్యూబర్ కింద ఉండి రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం అంతా తిరిగి వాళ్ళు అమ్ముడుపోతున్నారు. వాడు పాకిస్తాన్కి అమ్ముడుపోవడం, లేదా అంటే బెదిరించడం, వీడియోస్ తీసి పెద్ద వాళ్ళందరినీ బెదిరించి డబ్బులు దండుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అది కేవలం మీ వల్లే జరుగుతుంది. అది మీరు వాడిని సెలబ్రిటీ చేస్తున్నారు. ఆ సెలబ్రిటీ చేయడం వల్లే వాళ్ళందరూ కూడా ఎలా తయారవుతున్నారు. వేటల్ని ముఖ్యంగా ఒక యూట్యూబర్, ఒక మేడం గారు ఉన్నారు, వీళ్ళని పచ్చికమ్మించుని కొట్టాలి వాళ్ళందరూ. నేను ఒక యుద్ధం చేస్తేనే కానీ మార్పు రాదు యూట్యూబ్లో అని కామెంట్ చేశారు వాడు. ఎందుకంటే రీసెంట్గా చూశారు కదా మల్హోత్రా, ఆవిడేం చేసింది, మొత్తం రహస్యాలన్నీ కూడా పాకిస్తాన్కి అందజేసింది. సింధూర్ అక్కడ మృగాలందరినీ కూడా ఎంతోమందిని పాపం చంపేశారు. ఇలాంటి వాటిని కట్టడి చేయాలంటే ముఖ్యంగా వ్యూవర్సు అందరూ కూడా మీరు చూడకుండా వదిలేయండి వాళ్ళని. ఇన్ఫర్మేటివ్ మెసేజ్లు ఎవరిస్తారో వాళ్ళ వీడియోస్ మాత్రమే చూడండి.